ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ ఎందుకు చేస్తామో, అసలు ఫ్రాక్షన్స్ వల్ల యూజ్ ఏంది, ఎలా ఫ్రాక్షన్స్ని మనం నేర్చుకోవచ్చో చెప్తాను. ఇప్పుడు ఫ్రాక్షన్స్, ఫర్ సపోజ్ ఇది ఒక స్క్వేర్, దీని ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక స్క్వేర్ ఉంది కాబట్టి దీని వాల్యూ 1 అనుకోండి. 1 స్క్వేర్ ఉంది ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ స్క్వేర్ని 3 పార్ట్స్గా చేద్దాము. 1 2 3. అప్పుడు ఏమవుతుంది, ఒక స్క్వేర్ని 3 పార్ట్స్గా చేసాం, అప్పుడు దీని వాల్యూ 1/3 అవుతుంది, అంతేనా. దీని వాల్యూ 1/3 అవుతుంది, దీని వాల్యూ 1/3 అవుతుంది, అంతే కదా. ఒక స్క్వేర్ని 3 పార్ట్స్గా చేసాం, ఓకేనా. 3 పార్ట్స్ అయిపోయింది. ఇది ఒక సపరేట్ అనుకోండి, ఇది ఒక సపరేట్ అనుకోండి, ఇది ఒక సపరేట్, 3 పార్ట్స్ చేసాం, ఓకేనా. ఫ్రాక్షన్స్ అనేవి ఇందుకే యూజ్ చేస్తాం. పార్ట్స్ వాల్యూ కనుక్కుని ఒక ఆబ్జెక్ట్ని పార్ట్స్గా డివైడ్ చేసి దాని వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫ్రాక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 1/3 పార్ట్ ఒక్కటి పక్క తీసుకోండి, దీన్ని నేను అగైన్ ఏం చేస్తాను, 2 పార్ట్స్గా చేశాను. ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్గా. ఇప్పుడు 1/3ని 2 పార్ట్స్గా చేస్తే ఇప్పుడు ఏం చేయాలి, బై 2 పార్ట్స్గా చేసాం కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది, 1/3 × 2 ఎంత అవుతుంది, 1/6. అంటే దీని ఒక్క పార్ట్ వాల్యూ 1/6, ఇంకో పార్ట్ వాల్యూ 1/6, ఓకేనా. ఇప్పుడు మనము ఈ అన్ని పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత రావాలి, 1 రావాలి, అంతే కదా. అదే ఫ్రాక్షన్స్, అన్ని పార్ట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే 1 రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అన్ని పార్ట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/3 ప్లస్ 1/3. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తాము. ఎల్సిఎం చేస్తే 6 వస్తుంది. ఎల్సిఎం ఎందుకు చేస్తాము అనేది నేను మీకు మరి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. 6 అయితే 1 వస్తుంది దీని వాల్యూ, ఇక్కడ 1 వస్తుంది, నెక్స్ట్ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 6/6 1 వచ్చిందా. ఫ్రాక్షన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే పార్ట్స్ని డివైడ్ చేసినప్పుడు ఆ పార్ట్స్ మధ్యలో క్యాలిక్యులేషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ చేయడానికి ఫ్రాక్షన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఓకే కదా. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. సబ్స్క్రైబ్ ప్లీజ్.